టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న సమంత అతి తక్కువ సమయంలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకవైపు హీరోయిన్గా ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకుంటుంది. ఇదే క్రమంలోనే తాజాగా తన ఇన్స్టా స్టోరీస్లో పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అమ్మ చెప్పింది అంటూ ఇన్స్టా ప్లాట్ఫామ్ వేదికగా తన జీవితానికి సంబంధించిన పలు విషయాలు తరచూ షేర్ చేస్తూ ఉంటుంది శామ్. అయితే ఇప్పుడు కూడా తన ప్రేమను ఉద్దేశించి తాజాగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన పెంపుడు శునకమైన సాషాతో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ సాషా ప్రేమ మాదిరిగా మరొక ప్రేమ లేదు, దొరకదు అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఇది కాస్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. దీన్ని బట్టి చూస్తే సమంత స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు నాగచైతన్య నుంచి ఆ ప్రేమ దొరకకపోవడం వల్లే ఆమె విడాకులు తీసుకుందని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సమంత మాత్రం జీవితంలో ఒంటరి అయిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు కూడా దూరం అయ్యాడు. దీనికి తోడు కన్న తండ్రి కూడా ఇటీవలే స్వర్గస్థులవడంతో ఒంటరి అయిపోయిన సమంత ఇలా పెంపుడు శునకం ద్వారా ప్రేమను పొందుతున్నట్టుగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సమంత మానసికంగా రికవరీ అవ్వాలని, తనను తాను మరింత బలం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ఫ్యాన్స్. ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న ఈమె ఆ సమయంలో ఎన్నో విమర్శలు, ఆరోపణ ఎదుర్కొంది. అంతేకాదు సెకండ్ హ్యాండ్ అంటూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. దీనికి తోడు మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. విదేశాలకు వెళ్లి చికిత్స కూడా తీసుకుంది. అంతేకాదు ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చింది శామ్. తాజాగా హిందీలో వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో యాక్షన్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. మరోవైపు నిర్మాతగా మారి మా ఇంటి బంగారం అనే సినిమా కూడా నిర్మిస్తోంది శామ్. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా అయితే ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ సినిమా స్టేటస్ ఏంటో కూడా తెలియదనే చెప్పాలి. ఇక ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ కావాలి అంటూ పోస్ట్ పెట్టడంతో అందరూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.